మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం. విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ముందు ఆరోగ్యం ఉండాలి, అదే మరి ఆదాయం కూడా పెంచాలి, ఆనందంగా ఉండాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ కార్యక్రమాలకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది. రెండోది కూడా చూస్తే యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ గాని వెల్ బీయింగ్ గాని ఆటోమేటిక్ గా బెనిఫిట్ అవుతాం. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి 1 గంట ప్రాణాయామం, ఆసనాలు, అదే సమయం మెడిటేషన్, ఈ 3 మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, కోపం లేదు. యూ ఎంజాయ్ ది వర్క్. ఇన్ బిట్వీన్ ఎవరికైనా స్ట్రెస్ అయితే 2 నిమిషాలు మెడిటేషన్, బ్రీతింగ్, ఈ ఇవన్నీ కూడా సింపుల్ ఆసనాలే. ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, ఇన్నర్ ఎనర్జీ. ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఎనర్జీస్ ఉన్నాయి. అదే సమయంలో అన్నెసరిగా డ్రైన్ అవుట్ అయిపోతున్నాం. దానికి కారణాలు మనకు బెటర్ లివింగ్ ఎట్ట చేసుకోవాలో తెలియకుండా పోవడం. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో స్ట్రెస్ లో ప్రతి ఒక్కరు పడిపోయి అక్కడి నుంచి ఎవరెవరు ఒక్కొక్కసారి ఈ ఎకో సిస్టమ్ లో డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకరు, లేకుంటే అరాచకాలు చేసేవాళ్ళు ఒకరు. వాళ్ళు రాయాలని మీరంతా పరిగెత్తడం, మీ కాంపిటీషన్ మీది. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అందరం కూడా మన ఫోకస్ మిస్ అయిపోతున్నాం. కాబట్టి దీంతో చాలా వరకు ఇవన్నీ సెట్ అవుతాయి. అదే సమయంలో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి.